5:30 గంటలకు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇదే సాయి భగీరథ్ గారు, ఆ ఎఫ్ఐఆర్లో ఈ సాయి భగీరథ్ ఒక కంప్లైంట్ చేస్తాడు కరీంనగర్ పోలీసులకు. ఈయన కంప్లైంట్లోని ఆ కరీంనగర్లో సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్లో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308, 351, 61 అనే బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే ఒకనాటి ఐపీఎస్ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ సాయి భగీరథ్ గారు ఏమంటారా అంటే, ఇందులో ఆయన ఆ మహిళ పేరు రాసిండు, కానీ నేను చెప్పను, ఎందుకంటే ఇది ధర్మం కాదు, ఇది చట్ట ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో ఈయన ఏమంటాడంటే, నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇక్కడ ఉంది కానీ నేను చెప్పను, సో ఆ అమ్మాయితో కామన్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈమె నన్ను రకరకాల ఫ్యామిలీ ఫంక్షన్స్కు, ఫ్రెండ్స్ సరదాగా చేసుకునే పార్టీలకు, ఇంకా అదేవిధంగా రకరకాల పుణ్యక్షేత్రాలకు ఈమెతో పాటు మేము పోయినాం. పోయిన తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాం, కొంచెం ఇది లాంగ్, దయచేసి అందరు కూడా ఓపిక పట్టాలి. సో ఈ వ్యక్తి నాకు, అంటే ఈ మహిళ కూడా అనలేను, ఈ అమ్మాయి, ఎందుకంటే ఆమె మైనర్, మహిళ అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ మైనర్ బాలిక నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా టచ్లోకి వచ్చింది. ఇది ఎవరు అంటున్నారు? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్. నిన్న 5:30కు బుక్ అయింది ఇది. వీళ్ళు పేరెంట్స్ మేము చాలా గౌరవప్రదమైన వ్యక్తులము అని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఆ విధంగా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా పరిచయం అయ్యాం. మేమందరం కూడా డెవలప్డ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ మీ అండ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగానే దోస్తాన్లో బతికినాం. అయితే ఈ స్నేహం ముసుగున ఈ అమ్మాయి వాళ్ళు నన్ను కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కు, కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్కు, కొన్ని స్పిరిచువల్ లొకేషన్స్, ఎలాంటివి స్పిరిచువల్ లొకేషన్స్ అంటే విజయవాడ అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, అదేవిధంగా అరుణాచలం టెంపుల్, తిరుమల టెంపుల్ కూడా మేము మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి ఈ అమ్మాయితో పోయినాం. కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ప్రవర్తనలో? ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఒకరోజు నన్ను కాల్ చేసిండ్రు. కాల్ చేసి నన్ను ఒకటేసారి బెదిరించడం మొదలుపెట్టిండ్రు. ఎవరిని? బండి సాయి భగీరథ్ను బెదిరించడం మొదలుపెట్టిందంట. ఏమని? బిడ్డ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నువ్వు చేసుకోకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించిందంట. బెదిరిస్తే ఇక రకరకాల నీ మీద హరాస్మెంట్ కేసులు పెడతాం, నువ్వు మా అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినావని కేసులు పెడతాం అని చెప్పి నన్ను బెదిరించిండ్రు. ఇక బెదిరించే వరకు నేను గజ వణికిన. ఎవరు? బండి సాయి భగీరథ్ అని రాసిండు ఆయన. ఏమని? దే have also demanded substantial sums of money from me and in fear I have given her father sum of ₹50,000. బండి సాయి భగీరథ్ హర్ అనాల్సిన చోట హిజ్ అన్నాడు. సరే పక్కా పెడదాం, నాకు ఇంగ్లీష్ వస్తుందా ఏందనేది ఇది సమస్య కాదు ఇక్కడ. సో గజ భయపడి భయాందోళనతో నేను ఆ అమ్మాయి ఫాదర్కు 50,000 ఇచ్చిన. ఇక నన్ను వదిలే బాబు, 50,000 ఇచ్చినా కదా అని చెప్పి మన సాయి భగీరథ్ అన్నాడు. అని అంటే వాళ్ళ పేరెంట్స్ వినకుండా బిడ్డ నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను వదులుతాం అని చెప్పి నన్ను ధమ్కి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, ఆమె నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నువ్వు నాకు 5 కోట్లు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. మరి ఇక వీళ్ళందరూ కూడా ఇది నాకేదో పెద్ద కాన్స్పిరసీ ఉన్నది, నన్ను భయపెట్టిస్తున్నారు. సో ఈ హరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? మన బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నమైన బండి చిరంజీవి బండి సాయి భగీరథ్ నిన్న కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఈయన ఇంకో ముచ్చట కూడా చెప్పాడు. ఈ అమ్మాయి మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమందిని కూడా ఇట్లనే ధమ్కి ఇచ్చింది. మరి వాళ్ళు
నిర్మల్ పోలీస్ స్టేషన్లో 21 ఏప్రిల్ 2026 నాడు నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. అంటే వీళ్ళంతా కూడా ఎక్స్టార్షనిస్ట్లే అని చెప్పి మన బాబు బండి సాయి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు. హౌస్ నెంబర్ 2-10-204. దీని మీద కరీంనగర్ 210 పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 253/2026 కేసు బుక్ చేసిండ్రు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను కట్ చేస్తా ఇక్కడ. కట్ చేసి మరి ఈ చిన్న అమ్మాయికి, ఈ 17 ఏళ్ళ అమ్మాయికి, 17 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక, కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా దినాయి మినిస్టర్ ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఇది ఓన్లీ శాంపుల్. ఇంకొక అసలు వీడియో ఉంటుంది, ఫైటింగ్ సీన్ చూడండి. హాస్పిటల్లో ఎట్లా చెప్తున్నాడు ఆయన ఒక పిల్లగాని. చూడు ఇది బండి సాయి భగీరథ్ యొక్క శాంపుల్ వీడియో. ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహీంద్రా యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పాలి. ఇక వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎట్లా డిఫెండ్ చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా ఇప్పుడే. సో అది అయిపోయింది. నిజానికి జరిగింది ఏమిటి మాకుండే సమాచారం మేరకు, అది తప్పైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము చెప్తున్న తప్పని ఆయన చెప్పాలి. నిజానికి జరిగింది ఏమిటయ్యా అంటే, ఈ బండి సాయి భగీరథ్ ఇతని వాలకం మీరు ఇంతకుముందే చూసిండ్రు. ఇక ఆయన ఫోటోలు ఇక చూడండి. ఆయన మన ఏమేమి విస్కీలు తాగుతున్నాడో మీరు చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడైన బండి సాయి భగీరథ్, చిరంజీవి బండి సాయి భగీరథ్ డివార్స్, బడ్వైజర్, రెడ్ బుల్, వోడ్కా, వైట్ లేబుల్ 90 ml కాదు ఇది, వైట్ లేబుల్, ఇంకా రకరకాల మద్యాలు తాగుతూ ఫోటో, ఇంకా ఘోరమైన ఫోటోలు ఉన్నాయి. అవి నేను చూపించదలుచుకోలేదు, అది అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి పర్సనాలిటీని దెబ్బతీసే కార్యక్రమం కానీ అలాంటి వ్యక్తిత్వం అది కాదు. ఇంకా మిగతా ఫోటోలు బాగాలేవు, వద్దు, అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి మరి ఉన్న ఈ బాలుడు కాదు, ఈ యువకుడు జరిగింది ఏందా అంటే, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా, వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. వీళ్ళమ్మ, ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళందరూ కూడా
ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చ్యూనర్ కారులో వచ్చింది. ఫార్చ్యూనర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు, ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డ కోసం, బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. రాత్రి ఎప్పుడో ఆ కేసు ఎఫ్ఐఆర్, ఇంకా దానికి ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారేమో, కానీ రిలీజ్ చేయడం లేదేమో. కానీ గౌరవ సిపి సైబరాబాద్ గారు, మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కో న్యాయమో పేదలకు ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో మా బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ భాయ్కి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఆయన కొడుకు చేయని నేరానికి తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పడి తొక్కిర్రు కదా. ఇప్పుడు ఆయన విపరీతంగా వేధిస్తున్నారు కదా. మరి షకీల్ విషయంలో ఒక న్యాయం, మీడియా లీకులు, మరి అలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది. మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ మీద రికార్డ్ చేయాలి కదా. ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద పర్సన్ ఈజ్ ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ ద సన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ మిస్టర్ బండి సంజయ్ కుమార్. వై haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC ఇప్పుడు 183 BNSS అయింది, ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా? సో అతి కష్టం మీద 8 గంటలు వెయిట్ చేస్తే ఆమెకి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు బయటికి రిలీజ్ చేయలే. ఎందుకు రిలీజ్ చేయడం లేదో అది మీకే వదిలేస్తున్నాం. అమ్మాయి పేరుంది కరెక్టే, రిలీజ్ చేయడం లేదు అనుకుందాం ఫర్ వైల్. కానీ మీరు ప్రెస్ మీట్ అన్న పెట్టాలిగా, మీ ఇన్స్పెక్టర్ అన్న పెట్టాలి, ఏసీపీ అన్న పెట్టాలి, లేకపోతే మీ సిపి అన్న పెట్టాలి, లేకపోతే మీ పిఆర్ఓ అన్న పెట్టాలి. ఎవరు పెట్టలేదు. ఓకే, సో ఇక విషయానికి వస్తే, సో ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది.
మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమంది కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు ఒన్ను అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత ఇది ఈ విధంగా ఉండగా మరి ఒక V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవల ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6లో పనిచేసిన ఈ జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు, ఆయన బండి సంజయ్కి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. అదేవిధంగా మరి బండి సంజయ్ గారి ప్రోద్బలం మేరకే నిర్మల్లో ఏప్రిల్ నెలలో ఒక కేసు బుక్ అయింది ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్స్టార్షనిస్టులు వెళ్తే వీళ్ళు బెంచ్ కార్లల్లో లేకపోతే ఫార్చ్యూనర్లో తిరగరు. అది 50,000కి ఆశపడరు. 50,000 ఇచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాలి. ఆయన జీపేనో, ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటీఎమ్మో, ఏదో ఒకటి బ్యాంక్ నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ ఏంటో, క్యాష్ అయితే ఎక్కడి నుంచి క్యాష్ డ్రా చేసిండు అవన్నీ చూపించాలి. ఎవరు? బండి సాయి భగీరథ్. అవన్నీ ఇయ్యలే, బట్ట కాల్చి మీద పడేసిండి అమ్మాయి మీద. ఆ విధంగా మరి ఈ అమ్మాయి మీద చేసింది. ఇక వీళ్ళు సైబరాబాద్ పోలీసులు నాకు వస్తున్న సమాచారం మేరకు ఒక క్రైమ్ రిజిస్టర్ చేసిండ్రు. ఏం సెక్షన్ల కింద రిజిస్టర్ చేసిండ్రంటే 684/2026 అనే క్రైమ్ నెంబర్తోని పేట్ బషీరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. సో నేను చెప్పింది తప్పైతే సైబరాబాద్ కమిషనర్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో అందులో ఏమేమి సెక్షన్లు పెట్టిండంటే BNS సెక్షన్ 74, BNS సెక్షన్ 75, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. BNSS భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే BNSS అని ఉందో, ఒకప్పుడు CRPC, ఈ BNSSలో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ విధంగా మన పుత్రరత్నం చిరంజీవి బండి సాయి భగీరథ్కు
బాబు నువ్వు చిన్న తప్పే చేసినావు, ఇగో నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, సెక్షన్ 74 2 సంవత్సరాలే, సెక్షన్ 75 3 సంవత్సరాలే, పాక్సోలో కేవలం 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, నీ పని నువ్వు చేసుకో, ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిలన్నా నాశనం చేయి, ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పి దుండిగల్లో ఎట్లయితే ఆనాడు ఆ పిల్లగాన్ని కొడితే ఘోరంగా బండి సంజయ్ వెనకేసుకొని వచ్చిండారు. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు భయ, ఏమున్నది, పిల్లలు మజాక్లో కొట్లాడుకుంటారు అని చెప్పి వెనకేసుకొచ్చినావు కదా, అట్లా వెనకేసుకొచ్చినందుకే సంజయ్ గారు ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిండు. ఎంతమందిని చేసిండో ఇది ఓన్లీ తెలుస్తున్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మైనర్ బాలిక తల్లిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చున్నదంటేనే మీ బేటీ బచావో అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో ఆ క్యాంపెయిన్ ఎంత శుష్కమైనదో, ఎంత మోసపూరితమైనదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది. రేపు నరేంద్ర మోడీ గారు దీని మీద సమాధానం చెప్పాలి, లేకపోతే బండి సంజయ్ తన ప్రారంభ ఉపన్యాసంలో ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రేపు ఆయన వేదిక మీద కూర్చుంటే నరేంద్ర మోడీ గారు ఈయన చాలా మంచోడు, వాళ్ళ కొడుకును కూడా కూర్చోబెట్టుకుంటే గో మా పార్టీలో ఇసువంటోళ్ళే ఉంటారు అందరూ అని అనుకుంటే ఇవన్నీ కూడా దయచేసి మీరు రేపు ఎక్కడ మీటింగ్ పెడతారో అక్కడ చెప్పాలి. చెయ్యని నేరానికి మా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిషాంక్ను 20 రోజులు జైల్లో పెట్టిండ్రు, 35 కేసులు పెట్టిండ్రు. నిర్మల్ పోలీసులను అడుగుతున్నా, మీరు నిజంగా దిలీప్ కొనతం అదేవిధంగా మన్నె క్రిషాంక్ మీద కేసులు పెట్టిండ్రు కదా, ఈ కేసులో మీకు ఒక కంప్లైంట్ వచ్చింది కదా, ఎందుకు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఎవరెవరు దీన్ని ఎన్నుకున్నారని ఇన్వెస్టిగేట్ చేసిండ్రా? ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా ఎక్స్ట్రాక్షనిస్ట్ అయితే చేసిండ్రా? అసలు ఇది ఫేక్ కేసా లేకపోతే రియల్ కేసా చూసిండ్రా? బండి సంజయ్ చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే ఆయన హోంశాఖ మంత్రి, ఫోన్ చేస్తాడు, అయిపోయింది, 74, 75, సెక్షన్ 11 3 సంవత్సరాలు బారాకూన్ మాఫ్, 1 గంటలో ఆ పిల్లగాడు బయటకు వస్తాడు, మళ్ళా జనాల్ని నాశనం చేస్తాడు, అమ్మాయిల్ని నాశనం చేస్తాడు. దీనికి రాయబారాలు. ఈయన ఎంత తురుంకానయ్యా అంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కూడా చాటింగ్ చేస్తాడు, చేసి ఆంటీ ఏదో కంప్లీట్ చేసేసుకోండి ఇక ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి అన్నమాట అన్నాడని మరి ఇలా మాకు సమాచారం వస్తూ ఉన్నది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం మిన్నకుంటా ఉన్నది ఇవాళ మాకు అర్థం కావడం లేదు. నిజానికి రేవంత్ రెడ్డి గారు మీరు తుఫైల్ కేసుల మీద సిట్లేసిండ్రు, ఎందుకు పనికిరాని కేసులు, అసలు నేరం కాని వాటిని నేరం అని చెప్పి రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా 1 కోటి మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, 70 లక్షల మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ అన్నారు, ఎలక్ట్రిసిటీ దాని మీద సిబిఐ అన్నారు. కానీ దీని మీద సిబిఐని ఎందుకంటలేరు మీరు? బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకొక న్యాయమా? ఇలా మీరు చెప్పాలి, దీని మీద సిబిఐ వేయాలి. నిజానికి ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇదే బీజేపీ ఎమ్మెల్యే అయిన మరి సేన్ గారు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నావు, 2017లో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఉన్నావు. ఒక అమ్మాయి 17 సంవత్సరాలున్న అమ్మాయి ఉద్యోగం కోసం ఆయన క్యాంప్ ఆఫీస్కి పోతే అరే ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నదని చెప్పి ఆ అమ్మాయిని ఆయన అనుచరులందరూ కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్కి తీసుకుపోయి ఘోరంగా అత్యాచారం చేస్తారు ఆ అమ్మాయిని 2017లో. 2018లో అక్కడ పోలీసులు మాకు న్యాయం చేయడం లేదు అని చెప్పి తండ్రి మళ్ళీ పోరాటం చేస్తే ఇదే బీజేపీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆ తండ్రిని విపరీతంగా కొడితే తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోతాడు. ఇంకా తర్వాత ప్రజలందరూ కూడా బాగా పోరాటం చేస్తే అప్పుడు ఒత్తిడికి లోనై ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తుంది. సిబిఐ నిజంగా ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ఈమె తండ్రిని కూడా కావాలనే చంపినరు, ఎందుకంటే అతను కీలకమైన సాక్షి కనుక అని చెప్పి మరి చేస్తే అతనికి దాదాపుగా 20 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఎంత ఘోరం అంటే న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులారా ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరి పక్షపాతులు? పేద వర్గాల పక్షపాతులా, ధనవంతుల పక్షపాతులా?
న్యాయ వ్యవస్థ అతన్ని హైకోర్టు ఇతని శిక్షను సస్పెండ్ చేస్తారు. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఆ హైకోర్టు ఆర్డర్ను కొట్టేస్తారు. నేను అంటున్నా, రేపు ఈ బండి సాయి భగీరథ్ బండి సాయి భగీరథ్ ఏ అమ్మాయినైతే అత్యాచారం చేసిండో ఆ అమ్మాయి తల్లికి తండ్రికి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. వాళ్ళ మీద ఏ ప్రమాదం జరిగినా, ఏ దాడి జరిగినా తెలంగాణ పోలీసులారా మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే బండి సంజయ్ దేనికైనా తెగిస్తాడు. మొన్ననే మీరు చూసిండ్రు కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ మీద గంజాయి మత్తులో 30 మందిని పంపిస్తే పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంటి? కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడితే బండి సంజయ్కి ఏం నొప్పి? పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ కంప్లీట్ చేస్తాడో అప్పుడే 30 గంజాయి మత్తులో ఉన్న మూకలను బండి సంజయ్ ఇంటి నుంచి వచ్చి ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. రేపు ఇదే బండి సంజయ్ తన కొడుకును కాపాడుకోవడం కోసం अपना खुद की बेटे को बचाने के लिए ये लड़की और उसके माँ और उसके पिताजी को వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కల్పించడని గ్యారంటీ ఏమున్నది? దీని మీద పూర్తి స్థాయి బాధ్యత తెలంగాణ పోలీసులే వహించాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా జరగాలి. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి రేపు తెలంగాణకు వచ్చినప్పుడు బేటీ బచావో, నేను మహిళా బిల్లు పెట్టిన మహిళలకు న్యాయం చేస్తా అని అన్న నరేంద్ర మోడీ గారు, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ గారు, कल आप हमारे तेलंगाना जनता को इसके बारे में एक एक्सप्लेनेशन देना चाहिए मोदी जी, आपको हाथ जोड़ के मैं बोल रहा हूं. हमारा निवेदन है, तेलंगाना जनता का निवेदन है कि ये बंडी संजय साहब का जो औलाद है, ये औलाद का क्या है, हकीकत क्या है, इसका हैसियत क्या है, इसके बारे में आप कृपया तेलंगाना जनता को जानकारी दीजिएगा. ये हमारा निवेदन है. అదే విధంగా తెలంగాణ పోలీసులకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిన్న ఈ వీళ్ళు కరీంనగర్లో కేసు పెట్టిందని తెలిసిన వెంటనే అసలు ఐడియా ఇచ్చిందే పోలీసులనే మాకు అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ పేట్ బషీరాబాద్లో కావాల్సి ఉండే, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బండి సంజయ్ యొక్క కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ పురుషాధిక్య సమాజంలో ఈ అమ్మాయిలకు ఎక్కడకు ఏ అమ్మాయి నాకు నా మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినా ముందు ఆ అమ్మాయి మీదే నిందేస్తున్నారు. లేకపోతే అసలు ఈ ఎఫ్ఐఆర్ ముందర కానుండే, ఈ ఎఫ్ఐఆర్ కాకుండా కరీంనగర్ ఎఫ్ఐఆర్ ముందరైంది. నిన్న రాత్రి వాళ్ళు 8 గంటలు అక్కడ కూర్చొని పడిగాపులు కాస్తే అప్పుడు మీరు పెద్ద ఆఫీసర్లందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా చిన్న సెక్షన్లలో చేసిండ్రు. ఏంటి, ఆ పిల్లగాడు మళ్ళీ జైలుకి పోవద్దు, మళ్ళీ 10 మంది అమ్మాయిలను నాశనం చేయాలి. నిజానికి ఇవాళ మా డిమాండ్ అంతా ఒక్కటే, అర్జెంటుగా బండి సంజయ్ని అక్కడి నుంచి బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి. ఆయన మంత్రిత్వ శాఖలో నార్త్ బ్లాక్ అంటే చాలా పవిత్రమైనది, ఢిల్లీలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పక్కనే రాజ్భవన్ ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఈ నార్త్ బ్లాక్లో ఉండే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కూర్చుంటున్నాడు బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ గారి కొడుకు ఇక్కడ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాకూడదు. ఇది చివరిది కావాలని అనుకుంటే మాత్రం మీరు బండి సంజయ్ గారిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బేటీ బచావో, నిజంగా हम बेटियों का हिफाजत करते करके मोदी जी और अमित शाह जी आप पूरा देश को बता रहे, लेकिन आपका कैबिनेट में जो मंत्री जी है उसका औलाद जो है यहाँ महिलाओं का बारे में बहुत बड़ा गुनहगार बन गया है, बहुत बड़ा अत्याचार हो रहा है यहाँ पे आपका पार्टी के लोगों से. అందుకొరకు దీని మీద కూడా మరి బండి సంజయ్ అర్జెంటుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు ఈ అమ్మాయి స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఈ అమ్మాయి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఈ బండి సంజయ్ కొంతమంది గ్యాంగ్లను పంపించి మొన్న మందుల సామేలను ఇంటి మీద రాళ్ళేయించిన ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మిలాఖత్ కాబట్టి ఆ మందుల సామేల గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఈయన ఎవరి మీదైనా కూడా రాళ్ళు వేయిస్తాడు, లేకపోతే ఆ గ్యాంగ్లను పంపిస్తాడు.
ఆ గ్యాంగ్ల చేతిలో ఈ కుటుంబానికి ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. వాళ్ళ మీద ఈగ వాలినా, వాళ్ళకు చీమ గరిచినా అది తెలంగాణ పోలీసుల బాధ్యతనే, ఇంకొకరి బాధ్యత కాదు. ఇక 4వది, ఈ బండి సాయి భగీరథ్ను అర్జెంటుగా పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి. ఇది మొదటిది కాదు. ఇంతకుముందు ర్యాగింగ్ కేసులో నేను వీడియోలు చూపించిన, అంతకుముందు వాళ్ళ నాన్నగారు మరి 163 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయడం లేదు ఒకసారి పెట్టండి. అది ఆయన బండి సంజయ్ గారు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఆయనే చెప్పండి. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? బండి సంజయ్ గారు మీరే అన్నారు, పోక్సో చట్టం కింద 164 సిఆర్పిసి కింద స్టేట్మెంటు అమ్మాయిది రికార్డ్ చేయించాల్సి ఉండే, ఎందుకు చేయించలేదు అన్నారు. దయచేసి మీరు ఎక్కడున్నా కూడా వచ్చి మీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆయనను పోలీసులతో పాటు మీరు కూడా పోయి మేజిస్ట్రేట్ ముందర నిలబెట్టించి ఆ అమ్మాయిని తీసుకుపోయి నీ బిడ్డగా భావించి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయించండి. మీ కొడుకుని తీసుకుపోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించండి. నిజంగా మీకు ఏమాత్రం నైతిక విలువ ఉన్నా. ఇంకా చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ సోషల్ మీడియా మిత్రులకు, మీరు వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చాలా సిద్ధహస్తులని తెలంగాణ సమాజానికి దేశానికంతా కూడా తెలుసు. సో మీరు ఒక కొత్త నెరేటివ్ ఈ అమ్మాయి మీద నిందేస్తున్నారు, బట్ట కాల్చి మీరేస్తున్నారు. 17 ఏళ్ళ ఒక బాలిక మీద, మన ఇళ్ళలో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయి మీద మీరు ఏం చెప్తున్నారు అది నేను చదువుతా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు జాగ్రత్త వినాలి. కేంద్ర మంత్రి కొడుకుపై హనీ ట్రాప్ అస్త్రం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీ ట్రాప్ మరియు ఎక్స్టార్షన్ వసూళ్ల ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కోర్టు సినిమా కథను ఆదర్శంగా తీసుకొని లేని పోక్సో కేసు ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్మెయిల్ చేసే కుట్ర బయటపడింది. ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీ ట్రాప్లో దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగింది. ఈ వేధింపులు ఈ మహిళ ఆ అమ్మాయి తల్లి, చూడండి బీజేపీలో సోషల్ మీడియా ఎట్లా రాస్తుందో, ఆ అమ్మాయి తల్లి నిన్న ఎక్కడ పోయింది? ఫార్చునర్ కారులో, తండ్రికి ఒక బెంచ్ కారు ఉంది, ఈమెకు ఫార్చునర్ కారు ఉంది. ఫార్చునర్ కారులో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోయింది. ఈమె భారీగా డబ్బులు డిమాండ్ చేసిందంట. ఫార్చునర్ కారు బెంచ్ కారు 1 కోటి రూపాయలు ఉంటుందండి. బెంచ్ కారు అయితే 3-4 కోట్లు ఉంటుంది. మీ కొడుకే చెప్పిండు నేను 50,000 ఇచ్చిన ఆమెకు అని. ఆయనకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఈ వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువడంతో బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్లో ఇప్పటికే పోలీసు ఫిర్యాదు చేశారు. సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మహిళ తన కుమార్తె వయసును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఈమె మైనర్ బాలిక కాదు అని చెప్తున్నారు. చూడండి బీజేపీల అసత్యాల అభూత కల్పనలు ఏ విధంగా ఉన్నాయో. మైనర్ అమ్మాయిని వేధించారని పోక్సో కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ పోక్సో అయ్యింది. మీరు నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్కి ఈ జ్ఞానం కూడా లేకపోతే ఏం చేయాలి? పేట్ బషీరాబాద్ ఆల్రెడీ కేసు అయింది. డబ్బు ఆశించిన మేరకు రాకపోవడంతో సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. ఆమె ఏ మీడియాను అడ్రస్ చేయలేదు ఇంతవరకు. మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నవ్వాలనో ఏడవాలనో తెలియలేదు. హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే
పోలీసులు ఈ చలాకీ మహిళ, చలాకీ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారండి బీజేపీ వాళ్ళు, ఈ చలాకీ మహిళ కార్యకలాపాలపై మరియు గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అంత బాగానే ఉంది, కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం శుద్ధపూస అని ఇండైరెక్ట్గా మీరు చెప్పాలనుకుంటున్నారు. మీకు నిజంగా తెలివి ఉందో లేదో బీజేపీ సోదరులారా, హనీ ట్రాప్ అనేది ఇంత చిన్నోళ్ళ మీద వేయరు. హనీ ట్రాప్ అనేది గూఢచారుల మీద వేస్తారు. దేశ అంతర్గత రహస్యాలు, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, న్యూక్లియర్ రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటిని శత్రు దేశాలు కనిపెట్టడం కోసం కొంతమంది మహిళలను పంపించి వాళ్ళను వీళ్ళకు దగ్గరయ్యే విధంగా చూసి వాళ్ళను కాంప్రమైజింగ్ ఫోటోలు తీసుకొని, కాంప్రమైజింగ్ వీడియోలు తీసుకొని ఆ వీడియోలు చూపిస్తూ నేను బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పి ఆ గూఢచారుల మీద చేసి హనీ ట్రాప్. ఈ బండి సంజయ్ కొడుకు జేమ్స్ బాండ్ 007 ఏం కాదు, ఖైదీ నెంబర్ 786, A1 A2లు అయిన జేమ్స్ బాండ్ 007 అయితే హనీ ట్రాప్ వస్తారు. ఎవరో రకరకాల హాలీవుడ్ యాక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి హనీ ట్రాప్ చేస్తారు. ఎందుకు అసలు అందుకు ఆ అమ్మాయి మీద క్షమాపణ చెప్పండి అయ్యా, ఎందుకు క్షమాపణ చెప్తలేరు మీరు? బీజేపీలో ఉండే మహిళా సోదరీమణులందరూ కూడా, మా అక్కలకు చెల్లెలకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బండి సంజయ్ గారితో క్షమాపణ చెప్పించండి, ఆ బాబును సాయి భగీరథ తీసుకొని క్షమాపణ చెప్పించండి. ఎందుకు చెప్పించడం లేదు? దానికి బదులు మీరు ఉల్టా ఈ హనీ ట్రాప్ కథనం ఎందుకు పెడుతున్నారు? అదేవిధంగా మీడియా మిత్రులకు మళ్ళీసారి నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ అమ్మాయిల మీద రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రాయండి బ్రదర్స్. వాళ్ళు ఇది రాయంగానే వెంటనే 2-3 ట్విట్టర్ హ్యాండిల్స్లో చాలా ఫేమస్ జర్నలిస్టులు, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, ఇక ఏడుస్తారు వాళ్ళు. యూనియన్ హోమ్ మినిస్టర్ అలెజెస్ హనీ ట్రాప్ అనే హెడ్డింగ్తోనే లీడ్ స్టోరీ హనీ ట్రాప్ పెట్టిండ్రు. ఈ అమ్మాయి గోస, ఈ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం, మొయినాబాద్లో జరిగిన అత్యాచార యత్నం, ఆమె కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపిన యత్నం, ఇవన్నీ ఎక్కడో గాలికి పోయినాయి. హనీ ట్రాప్ ముందరికి వచ్చింది. ఇంకొక మహా న్యూస్ ఏదో ఛానల్ ఉంది, వాళ్ళైతే డైరెక్ట్ ఆ అమ్మాయిని నీకు డ్రింక్లో కలిపినరా లేదా అని ప్రోబింగ్ ప్రశ్నలు వేస్తుంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? ఇదే మహా న్యూస్ మీద ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమకారులు పోయి దాడి చేసిండ్రు. అప్పుడు ఇదే బండి సంజయ్ వచ్చి మేము కాపాడుకుంటాం మీడియా అన్నారు. ఏంటి ఇదేమన్నా క్విడ్ ప్రోకోనా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజాలు రాసిన తెలుగు స్క్రైబ్ మీదేమో టెర్రరిస్ట్ కేసులు, అబద్ధాలు రాస్తున్న వాళ్ళకేమో యూనియన్ హోమ్ మినిస్టరే ప్రొటెక్షన్. ఎట్లా ఉందండి అసలు నాకు అర్థం కాదు. అందుకొరకు మిత్రులారా, ఇది చాలా సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్, దయచేసి నన్ను క్షమించాలి తెలంగాణ ప్రజలు. కానీ ఇది తెలంగాణలో ఉండే 2 కోట్ల మంది అమ్మాయిలు, అక్కలు, మహిళలకు సంబంధించిన వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా నడుస్తుంది అన్న దుర్మార్గులు ఈరోజు సెక్సువల్ ప్రెడేటర్ లాగా, దుర్మార్గుల్లాగా ఇలా మన బిడ్డల జీవితాలతోని ఆడుకుంటున్న కేసు ఇది. ఒక అమ్మాయి మైనర్ బాలిక అయినప్పటికీ కూడా తన మీద జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ అవతల వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు అయినప్పటికీ కూడా మొండిగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోయి తల్లి బిడ్డలు న్యాయం కోసం పోరాడుతున్న కేసు ఈ కేసు. రేపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, ఆయన పక్కన కూర్చోబోతున్న ఈ బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కొడుకు సంబంధించిన కేసు. అందుకొరకే నిజాలు రేపు తెలవాలి. రేపు గౌరవ ప్రధానమంత్రి ఈ విషయాల మీద మాట్లాడాలి. బేటీ బచావో బేటీ పढ़ाओ, क्या ये असली नारा है, ये नकली नारा है, आपके दिल में क्या है, बीजेपी वालों के दिल में क्या है? You have to tell the truth, Modi ji. ये देश वालों को, the people of Telangana deserve to be told the truth about the slogan called Beti Bachao. This is the request and this is the demand of BRS party. So we have nothing against anybody, but we want to tell the truth to the people of Telangana. So మళ్ళొకసారి మీ అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్, కానీ తప్పడం లేదు. మరి ఇవన్నీ ఇంత ఓపికగా విని మరి ఇవన్నీ కూడా కవర్ చేసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
ఇది డెవలపింగ్ స్టోరీ, ఇంకా దీంట్లో పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మరి ఇంకా పోలీసులు వాళ్ళ దగ్గర ఉండే సమాచారం తెలపాల్సి ఉంది. అదేవిధంగా ఇంకొక చివరి విషయం నేను చెప్పాలనుకుంటున్నా. పేట్ బషీరాబాద్, కరీంనగర్ 2 టౌన్, ఈ 2 పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్ను అర్జెంటుగా ప్రిజర్వ్ చేయాలి. డీజీపీ గారు సిబి ఆనంద్ గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారు, మీ ముగ్గురికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఈ 2 పోలీస్ స్టేషన్లలో ఉండే సీసీటీవీ ఫుటేజ్లు అర్జెంటుగా ప్రిజర్వ్ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. కాంగ్రెసు, బీజేపీ 2 కూడా ఒకటే తానులో ముక్కలే. వాళ్ళిద్దరు కూడా చాలా చేదోడు వాదోడుగా పనిచేస్తున్నారు. కరీంనగర్లో తెలిసింది, చాలా సంగతులు తెలిసింది. సో అందుకొరకు మరొకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్లు ప్రిజర్వ్ చేయాలి. అవి ఈ సాక్ష్యాలన్నిటి కూడా తారుమారు చేసి అవన్నీ కూడా నాశనం చేసే ప్రమాదం ఉన్నది. మరి ప్రమాదం నిందితులు ఎప్పుడు కూడా మరి జైలుకు పోరు. దానివల్ల మన అమ్మాయిల జీవితాలన్నీ కూడా ప్రమాదంలో పడతాయి అని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్